తమకు సంబంధం లేని విషయంలో ఇరికించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు వైసీపీ నేత పేర్ని నాని. టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్ కాపు సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో మోసం చేస్తే యువతిని తామే రెచ్చగొట్టినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకి తన కుమారుడికి బాధిత కుటుంబ సభ్యులతో పరిచయాలు ఉన్నట్లుగా నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు పేర్ని నాని. బాధిత యువతకు పోలీసులు న్యాయం చేయాలని కోరారు. తల్లి పెళ్లి కూతురు తల్లి ఏదో ఎంట్రీనో ఏదో తాగింది అంటున్నారు కదా, ఆ తాగిన సీసా పట్టుకోండి. మీరు పట్టుకుంటారు కానీ చోట్ల ఆ సీసా ఎక్కడ కొన్నారు, ఎవడు కొన్నాడు తీయండి, ఛాలెంజ్ చేస్తాను. వాళ్ళ చేతికి ఎట్టా వచ్చింది అది. అలాగే గడచిన సంవత్సర కాలంగానో 2 ఏళ్ళగానో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకి నా కొడుకు నా ఫోన్ నెంబర్లో కాల్ డేటా తీయండి. ఆ ఇంట్లో ఎవరికైనా సరే వాళ్ళ అమ్మా నాన్న కానీ వాళ్ళ అన్న తమ్ములు కానీ లేకపోతే ఇటే బంధువులు కానీ అటే బంధువులు కానీ ఆ అమ్మాయికి కానీ నాకు కానీ నా కొడుకుకి కానీ కాల్ డేటా తీయండి. ఎప్పుడన్నా మేము మాట్లాడుకున్నామేమో, లేదా సీసీ ఫుటేజ్ వాళ్ళు ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చారా తీయండి ఒకసారి. వాళ్ళు కాపులే, వాళ్ళ ఇంటి పేరు మేకలే, మేము కాపులమే, ఇక మాకు రంక అంట కడతావా? నీ కులాలు ఎందుకు అసలు? నీకు ఇవన్నీ మీ అబ్బాయి ప్రేమించాడు, పెళ్లి చేయి. అమ్మాయిని లేపుకెళ్ళిపోయారు పెళ్లి చేసుకుంటానని, మెడలో తాళిబొట్టు కట్టాడు, మిగతా కార్యక్రమాలన్నీ అయిపోయినాయి, మరి పెళ్లి చేయాలి కదా. ఇదే కులరవీంద్ర గారి కూతురుకో నా కూతురుకో ఈ కులరవీంద్ర గారి ఎడం చెయ్యో కుడి చెయ్యో గుండికాయో ఏదో పార్టీ చెప్తున్నారు కదా, అతను కూతురు అయితే ఇదే మాట్లాడతామా? ఇలాగే మాట్లాడతామా? ఈ బుడబుడ దొక్కాలు చంద్రబాబు నేర్పేశాడు వీళ్ళకి అందరికీ, ఈ తెలుగుదేశం వాళ్ళందరికీ. ఇక బోర్ని ఏడవటం, కెమెరాలు పెడతాం, బోర్ని ఏడవటం. ఇవ్వండి ఏడవలసిన అమ్మాబాబు ఇక్కడే హాస్పిటల్ ఏడుతుంటే విషయం దాగి చెప్తున్నారు, మీరు ఏడవటం నాకు అర్థం కాలే. ఎవడైనా